మొదటగా ఏమి ఇచ్చారు అంటే 1,89,00,00,000 ఏమో అమ్మారు సినిమా. అసలు ఇంతవరకు ఏ సినిమా ఇంత అమ్ముడు పోలేదు అని చెప్పారు. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక రికార్డు గురించి చెప్తున్నారు. కానీ వాటన్నిటి మధ్యలో విషాదకరమైన వార్త ఏంటి అంటే ఆ రోజు రాత్రి తొక్కిసలాట జరిగింది థియేటర్ దగ్గర అనేది. అయితే ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంత సంచలనాత్మకంగా మారుతుంది అంటే ప్రతి విషయం ఒకటని కాదు. ఎందుకు ఇంత సంచలనాత్మకం అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఒక రకంగా కావాలని చేస్తున్నారా, లేకపోతే దీనికి నిజంగా అంత సంచలనాత్మకంగా అవ్వాల్సి ఉందా అని చూసుకుంటే ఒక రకంగా సెలబ్రిటీ కేసు అనేసరికి అందరికీ ఒక రకమైన ఉత్కంఠ ఉంటుంది. అంటే ఏంటి, మామూలు వాళ్ళకి పడినట్లే శిక్షలు పడతాయా, మామూలు వాళ్ళని ట్రీట్ చేసినట్టే పోలీస్ స్టేషన్లో ట్రీట్ చేస్తారా, అసలు ఇంత పెద్ద సెలబ్రిటీలు కోర్టు దగ్గరికి ఎట్లా వెళ్తారు, కోర్టులో ఎలా, అంటే రకరకాల ప్రశ్నలు సెలబ్రిటీలు అనేసరికి. నేను ఎప్పుడు చెప్తుంటా, కాస్త ఖరీదుగా ఉంటారు తప్పితే మామూలు జీవితాలకి వాళ్ళు రోజు అన్నమే తింటారు, లేకపోతే ఆ అన్నంలో కొంచెం ఖరీదైన వేసుకుంటారు, లేదు ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన బాత్రూములు ఉంటాయి, అంతే. అంతకంటే తేడా ఏమి ఉండదు. వాళ్ళు ఏమీ పైనుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు. ఇంకా పైగా చూసుకుంటే వాళ్ళకు ఒక మామూలు మనుషులకు ఉండే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవు. ఇప్పుడు మొన్న శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను బై రోడ్డు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఎందుకండి బై రోడ్డు వెళ్తారు అంటే నాకు ఇష్టమైన చోట నేను ఆపుకోవచ్చు, ఇష్టమైన చోట ఉండొచ్చు అని. అదేది దాబా దగ్గర ఆగాను ఒకరోజు, కారు అక్కడ ఆపి దిగి భోజనం చేసేసి అక్కడ నులక మంచం ఉంటే పడుకుని నిద్రపోయాను, తెల్లారు లేచాను. ఈ స్వేచ్ఛ నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా, కర్ణాటకలో ఉంటుందా? ఉండదు కదా. నాకు ఆ స్వేచ్ఛ కావాలని ఉంది అన్నాడు. అంటే కానీ ఒకప్పుడు ఇదే మనుషులు ఏం కోరుకున్నారు, ఒక సెలబ్రిటీ అవ్వాలని, ఒక సినిమా స్టార్ అవ్వాలని కోరుకున్నారు. అప్పుడు ఇవన్నీ ఊహించారా లేదా అంటే అది వేరే విషయం. ఏ లైఫ్ ఆ లైఫే. అందుకని సామాన్యులు ఇంతంత ఆశ్చర్యపోవటము, ఇంతంత ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, అసలు ఏంటి, ఏం జరగబోతుంది. ఇప్పుడు వాళ్ళ పుష్ప 2 సినిమా ఎలా ఉంది అనేది పక్కనకి వెళ్ళిపోయి అల్లు అర్జున్ కేసే ఇప్పుడు ముందుకెళ్ళిపోయింది. రేవతి కుటుంబం ఇలా అయిపోయింది. నిజమే, రేవతి కుటుంబం ఇలా అయిపోయింది అనే సానుభూతి కంటే కూడా అసలు ఈ కేసు ఏమవుతుంది అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏది ప్రధాన అంశం, రేవతి చనిపోయింది, ఆమె కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. దీనిలో పోలీసులు తప్పు ఉంది, బౌన్సర్లు తప్పు ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ తప్పు ఉంది, అన్ని రకాల తప్పులు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇవాళ కేవలం ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన అల్లు అర్జున్ మాత్రమే సమాధానం చెప్పాల్సి రావటం ఒక రకంగా బాధాకరమే. అంటే సామాన్య మానవుడు కూడా ఇట్లాగే అయిపోతుంటాడు ఒక్కోసారి. అంటే సామాన్య మానవుడు సెలబ్రిటీ ఇద్దరు ఒకే తాటి మీదకి వచ్చినట్టు అయింది ఇప్పుడు. అదే ఒక రాజకీయ నాయకుడిని అయితే ఇలా చేసేవాళ్ళ, ఒక పోలీసుకి కనుక పోలీసే ఇలాంటిది చేస్తే ఏం చేస్తారు? అసలు వీటన్నిటిని మించి మనం అసలు డే 1లో ఏం జరిగింది అనేది ఆలోచించాలి. ఒక 3వ తారీఖు 2వ తారీఖు నుంచి ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సీఎం దగ్గరికి వెళ్ళి, మేము రాత్రిపూట 2 షోలు వేసుకుంటాము, అవి బెనిఫిట్ షోలు, అలాగే తెల్లారి పొద్దున్న నుంచి 15 రోజుల పాటు మాకు 600 రూపాయలు. రాజకీయ నాయకుల దగ్గర కూడా వ్యాపారం అవడం ఎంతవరకు కరెక్టు? అసలు వాళ్ళు అడిగితే వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? మైత్రి మేకర్స్ వాళ్ళు ఇప్పుడు అదేమంటే హై బడ్జెట్ అంటారు. హై బడ్జెట్ సినిమా తీశారు, మీరు హై రిస్క్లోనే తీశారు కదా. ఒకవేళ డబ్బులు వస్తే అందరికి పంచిపెడతారు, మీరేమన్నా పంచిపెడతారా? పంచిపెట్టరు కదా. మరి హై బడ్జెట్ కాబట్టి మీకు రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం చేసింది ఆ 2 వాళ్ళు అడిగినవి 2 తప్పు, వీళ్ళు ఒప్పుకున్నది కూడా తప్పు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది దీనికి తగాదాలు. అంటే ఆజ్యం అక్కడే పడింది. రాత్రిపూట షో నిర్వహించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందండి, రాత్రిపూట ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన దానికి డే టైంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన దానికి తేడా ఉంటుంది. ఎట్లంటే చీకట్లో, చిమ్మ చీకటి అంటారు, చీకట్లో ఏమీ కనిపించదు. అట్లాగే రాత్రిపూట అసలు క్రౌడ్ని అంచనా వేయటం కూడా కష్టం. అదే డే టైంలో అయితే క్రౌడ్ని అంచనా వేయటం ఈజీ అవుతుంది. అలా మీరు
పర్మిషన్ ఇచ్చి తప్పు చేసింది కాకుండా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల. మళ్ళీ తప్పులు తడక పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు అసలు పర్మిషన్ బందోబస్తు కోసం మాకు వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్టే రాలేదు అని మొదటి రోజు చెప్పటం. వీళ్ళు చూపించగానే ఇచ్చారు కానీ మేము ఓకే అని చెప్పలేదు కదా అని చెప్పటం. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి ఏదైతే అప్లికేషన్ వీళ్ళు రాసి ఇచ్చారో మాకు బందోబస్తు కావాలి అని, ఆ వెనకమాల పేజీలో బందోబస్తు ఇవ్వలేము అని చెప్పి రాసిచ్చినట్లుగా, అల్లు అర్జున్ రావద్దని చెప్పి రాసిచ్చినట్లుగా ఒక ముద్ర వేసి చూపిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇది ఎక్కడా జరగదు నాకు తెలిసి. వీళ్ళు ఒక పేపర్ పెడితే వాళ్ళు ఇంకొక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ మీద మాత్రమే ఉంటుంది. అంటే దేశంలో కాగితం కొరత వచ్చేసిందా అప్పుడే? అంటే చాలా అనుమానాలు వస్తున్నాయి వీటిని బట్టి. డిపార్ట్మెంట్ని రక్షించుకునే ప్రాసెస్లో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ రోజు నుంచి అలా 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 మొదలైంది. ఆ రోజు రాత్రి ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజు రాత్రిపూట అల్లు అర్జున్ రావటం వల్లే జరిగింది ఇది అని చెప్తున్నారు. ఓకే, అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టే జరిగింది. మరి అల్లు అర్జున్ వచ్చే సంగతి థియేటర్ వాళ్ళకి తెలుసు. అల్లు అర్జున్ వస్తే మేము బందోబస్తు ఇవ్వలేము అని థియేటర్ వాళ్ళకి రాసిన లెటర్ వాస్తవమే అయితే వాళ్ళు చెప్పలేదా అల్లు అర్జున్కి? థియేటర్ వాళ్ళు కూడా ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ కేసులో. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆ తరువాత అతను మధ్యంతర బెయిలు తెచ్చుకోవటం. ఆ రోజు కూడా ఒక పెద్ద ప్రహసనం. అతను క్వాష్ వేసుకున్నాడు. వేసుకుంటే 4ంటికి వాదనలు ఉన్నాయి అని తెలుసు. అలాంటప్పుడు పొద్దున్న అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ కనుక వాదనల్లో అతనికి క్వాష్ అవ్వకపోయి ఉంటే కనుక మీరు అరెస్ట్ చేసినా ఒక అర్థం ఉంది. ఆ రోజు వరకు ఆగి ఆ రోజే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయటం ఏంటి? పైగా ఇప్పుడు అక్కడేమో మధ్యంతర బెయిల్ వచ్చేస్తే మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో పెట్టి ఏం ఉపయోగం? అదే సిద్ధన్న అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్లు అయింది. తెల్లారి పొద్దునే మళ్ళీ రిలీజ్ అయ్యిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత మాటలు పెరిగి ఒకరోజు అతను సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఆ చెప్పకపోవటం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఎంత పెద్దవాళ్ళకైనా సరే, ఎంత మేధావులకైనా అప్పుడు గుర్తు రావాల్సింది మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా మర్చిపోయాడు అని అతని సపోర్టర్స్ అనుకుంటారు. అతని వ్యతిరేకులు ఏం మాట్లాడతారు? కావాలనే మర్చిపోయాడు, అందుకే రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది. అంటే ఇప్పుడు పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవడంలో కూడా ఎటువంటి అర్థం లేదు కదా. అర్థం లేదు, అదే నేను అంటున్నా. అసలు ఇప్పుడు మనము అసలు మౌలిక అంశాల దగ్గరికి వెళ్ళకోకుండా పై విషయాలు చూసి ఇందుకే జరిగింది అని మాట్లాడుకుంటున్నాం. సరే, అది అయిపోయిన తర్వాత తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత అందరూ పరామర్శించడానికి వచ్చారు. కేటీఆర్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్కి అనుకూలంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి అంత కోపం ఎందుకు వస్తుంది అంటే, ఒక రకంగా చట్ట ప్రకారం అతని మీద కేసు పెట్టాము, అరెస్ట్ చేశాము, జైలుకి పంపాము, హైకోర్టులో ఊరట తెచ్చుకొని అతని ఇంటికి వచ్చాడు. దానిపైన కేటీఆర్ ఎట్లా స్పందిస్తాడు అంటే, చట్ట వ్యతిరేకమైన పని చేసినందుకు మేము అరెస్టు చేస్తే ఇతను సపోర్ట్ చేస్తే చట్టాన్ని ధిక్కరించినట్లు కాదా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దానికి కొనసాగింపుగా ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి చూసేసరికి ఆయనకి కోపం వచ్చేసేసి మొన్న అసెంబ్లీలో ఎంతలా అంటే, ఒక అసెంబ్లీ సభా సమయం అంటే చాలా విలువైంది, చాలా ఉన్నతమైన విషయాలు, చాలా అవసరమైన విషయాలు మాత్రమే చర్చించాల్సిన అసెంబ్లీలో ఈ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయం మాట్లాడారు. దాదాపు గంట సేపు మాట్లాడారు. నిజానికి అది ఆయన శాఖ కూడా కాదు, సినిమాటోగ్రఫీ మినిస్టరు మాట్లాడాలి. ఆయన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది కూడా ఒక రకంగా చాలా అభ్యంతరకరం. ఏంటి అంటే, ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సమస్యలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటే అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి, అల్లు అర్జున్
ప్రవర్తన శైలి గురించి, అతను చేసిన నేరం గురించి, వాటి గురించి మాట్లాడటానికి అంత టైం తీసుకోవడం కరెక్ట్ అనిపించలా. పైగా అతని వ్యక్తిత్వ హననం చాలా చోట్ల కనిపించింది. అదైపోయిన తర్వాత సాయంకాలం ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. ఇట్లా వీళ్ళు ఏంటంటే వాదనలు ప్రతివాదనలు, దాడులు ప్రతిదాడులు చేసుకొని ఇవాళ ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఇలా కాదు, సున్నితమైన అంశాలని సున్నితంగా పరిష్కరించుకుందాము, అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటే, పైగా అల్లు అర్జున్ కూడా ఏమన్నాడంటే మిస్ఇన్ఫర్మేషన్ అన్నాడు. సమాచారము పొరపాటుగా అందింది, లేకపోతే ఆయన అలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు అని చాలా హంబుల్గానే మాట్లాడారు. అక్కడ కూడా ఆయన హర్ట్ అయ్యారు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ వస్తే అంత చూసుకోకుండా మాట్లాడేవాడినా నేను అంటే. ఇది ఎలా అయిపోయిందంటే రామ అంటే కూడా బూతులాగా అయిపోయింది వ్యవహారం. ఇంత అయిపోయిన తర్వాత దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ రావాలి అంటే ఇది అసలు కోర్టులోకి వెళ్ళిపోయింది వ్యవహారం. అసలు ఇప్పుడు మనకి మాట్లాడుకోవడం అనవసరం, కోర్టు చూసుకుంటుంది అని చెప్పాల్సింది పోయి వాళ్ళు దాన్ని తెగేదాకా లాగుతున్నారు, ఇటు మీడియా కూడా తెగేదాకా లాగుతుంది. పైగా ఈ విషయంలో మీడియా ట్రయల్స్, అంటే ఈ విషయమే కాదు ప్రతి విషయంలోనూ మీడియా ట్రయల్స్ కూడా ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఇలా అన్నారు మీరేమంటారు, వాళ్ళు అలా అన్నారు మీరేమంటారు అని చెప్పి మాట్లాడించటము ఇరుపక్షాల వారిని. ఆ మాట్లాడిన దాంట్లో ఏమైనా కొంచెం తేడాపాడాలు ఉంటే వాటి గురించి చర్చించటము, దీని గురించి ఇన్ఫర్మేషన్స్ ప్రజల్లోకి డిఫరెంట్గా వెళ్ళిపోవటము, ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. ఒక విషయానికి బాధ అనిపించేది ఏంటి అంటే దుర్ఘటనలు జరిగినప్పుడు పొరపాటు ఎవరిదైనప్పటికీ కూడా, తప్పు ఎవరిదైనప్పటికీ కూడా ఇవి ప్లాన్డ్గా చేసిన మర్డర్సు కాదు, అలాగే కావాలి ఇలా జరిగి తీరాల్సిందే అని సుఫారీ ఇచ్చి చేయించిన హత్యలు కాదు. పరిస్థితుల వల్ల, కొన్ని అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల ఎవరి తప్పు అనేది తర్వాత తేలుతుంది. కానీ ఒక పొరపాటు జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది. మరి ఇంత దీనికి కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు అనడం మట్టుకు కరెక్ట్గా అనిపించట్లా. దీనిలో నేను ఇందాక చెప్పినట్లు చాలా కోణాలు ఉన్నాయి. ప్రభుత్వం, నా దృష్టిలో అయితే ప్రభుత్వం మొదటి ముద్దాయి. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది, పోలీస్ డిపార్ట్మెంటు ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి, అసలు మమ్మల్ని పర్మిషనే అడగలేదంటాం, తర్వాత అడిగారు మేము ఇస్తామా లేదా అనేది మమ్మల్ని అడగలేదు మళ్ళీ అంటే మళ్ళీ వాళ్ళు పర్స్యూ చేయలేదు అనడము, ఆ తర్వాత లేదు అసలు రావద్దని మేము లెటర్ ఇచ్చాము అని చెప్పటం. మరి ఇంత కథ నడిస్తే అసలు పర్మిషనే అడగలేదని ఎలా అన్నారు మొదట్లో? ఇప్పుడు ఎవరిని రక్షించడం కోసం ఎవరిని మీరు సేఫ్ గార్డ్ చేయాలని చూస్తున్నారు, ఎవరిని బలిద్దామని చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పెద్ద తలకాయ అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అంత పెద్దవాడిని కూడా మేము అరెస్ట్ చేసి చట్టం ప్రకారం వెళ్తుంది, ఈ తెలంగాణలో న్యాయం 4 పాదాల నడుస్తుంది అని చెప్పాలనే ఒక ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిన దానికి ఇలా పునరావృతం అవ్వకుండా ఉండటం కోసం చర్యలు తీసుకుంటున్నారా అని కనుక మనం ఆలోచిస్తే మొదటిది జరుగుతుందో లేదో తెలియదు, కానీ రెండోది మటుకు జరిగేది కనపడట్లా. ఏంటంటే భద్రతా ప్రమాణాలను పెంచటము, రక్షణ చర్యలు తీసుకోవటము, ఇలాంటివి చేస్తారా చెయ్యరా అనే దాని విషయంలో అసలు గవర్నమెంట్ పునరాలోచించుకునేటట్లుగా కనిపించట్లా. ఇక్కడ ఖచ్చితంగా 2 శాఖల వైఫల్యం కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం ఈ అర్ధరాత్రి మధ్యల దరువులాగా రాత్రిపూట సినిమా షోకి పర్మిషన్ ఇచ్చిన దగ్గరే పొరపాటు కనిపిస్తుంది. అలాగే అభిమానులు ఎంతో ఇష్టంగా చూసే అభిమానులు జేబులకి చిల్లు పెట్టే విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళంటే ఆశ కొద్దీ అడుగుతారు, మైత్రి మేకర్స్ వాళ్ళు డబ్బులు పోగేసుకోవాలి కాబట్టి. మరి మీ బుద్ధి ఏమైంది? అందుకని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నల నడుమ కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ గురించి మాత్రమే మాట్లాడుకుని అల్లు అర్జున్ వల్లే ఈ మొత్తం జరిగిందని మాట్లాడుకోవటం కొంచెం సమస్యను మనం పాక్షికంగా చూసినట్లే కనిపిస్తుంది.